రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రైతుల పాలిట భయహస్తం, ఏడాది బర్బాది, సాగును ఆగం చేసిన కాంగ్రెస్ పాలన, రైతు బంధు రాదు, మద్దతు ధర లేదు, విత్తనాలకు వెతలు, కరెంటు కోతలు, అన్నదాతల ఆందోళనలు, ఆత్మహత్యలు. 11 నెలల్లో 347 మంది రైతుల బలవర మరణం జరిగింది. ఇది తెలంగాణ 10 నెలల లేదా సంవత్సర ఏలుబడిలో, కాంగ్రెస్ ఏలుబడిలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు. రైతు బంధు ఇస్తామన్న రైతు బంధు లేదు, రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. తర్వాత బోనస్ విషయంలో కూడా మొత్తం అన్ని ధాన్యానికి ప్రతి క్వింటా ధాన్యానికి రైతు పండించినటువంటి ప్రతి క్వింటా ధాన్యానికి 500 బోనస్ అన్నారు. తర్వాత కేవలం సన్న ఓట్లకే, దాంట్లో కూడా ఆ సన్నాల్లో కూడా పర్టికులర్ కొన్ని రకాల సన్నాలకే 500 బోనస్లు ఇవ్వడం. సో ఇట్లా ఓవరాల్గా రైతు ఎట్లా ఆగమయ్యారు. ఒక అభయహస్తం కాస్త భయహస్తంగా మారిపోయింది. అభయహస్తం అని చెప్పారు, కానీ ఆ అభయహస్తం పోయి కేవలం భయహస్తంగా రైతుల పాలిట మారిందంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సాగులో నిన్న మొన్నటి వరకు దేశంతోనే పోటీపడిన తెలంగాణ నేడు బేలచూపులు చూస్తోంది. రైతాంగాన్ని నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్ అన్నదాతను ఆగం చేసింది. కేసీఆర్ సంక్షేమ పథకాలకు పాతరేసిన రేవంత్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. గత 11 నెలల్లో ఏకంగా 347 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో పసిడి పంటలు పండిన తెలంగాణలో నేడు భూములు పడావు పడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు మళ్ళీ తాండవిస్తున్నాయంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. భూములు ఇవ్వాల్సిందే, అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందే. లగచెరులో భూసేకరణ ఆగదు, ఎకరాకు 20 లక్షలు ఇస్తా అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించారు. 10 ఎక్కువ తీసుకొని పక్కకు పోయి భూములు కొనుక్కోండి. 3 లక్షల ఎకరాలలో 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేంది? మాయమాటలు నమ్మితే అనవసరంగా జైలు పాలవుతారు. మీ వాళ్ళు జైల్లో ఉన్నా ఏం చేయలేను, నా మీదే కేసులున్నాయి. అడ్డుకున్నోళ్లను తొక్కుకుంటా పాలమూరుకు నిధులు తెస్తా. పాలమూరు రైతు పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సభలో కుర్చీల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట. నిన్న రైతు పండుగ ముగింపు జరిగింది మహబూబ్ నగర్లో. సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ భూసేకరణ, లగచెరలో భూసేకరణ తప్పదు అనేది ముఖ్యమంత్రి నిన్న అక్కడ స్వయంగా ఆయన ప్రకటించారు. సో ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటూ స్వయంగా అక్కడనే బహిరంగ సభలోనే భూముల బేరం పెట్టారు ముఖ్యమంత్రి అంటూ విమర్శలు వస్తున్నాయి. లగచెర్ల పోలేపల్లిలో పారిశ్రామిక వాడ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల. లగచెరలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల సేకరణ. 60 రోజుల్లో అభ్యంతరాలకు ఛాన్స్. ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల పోలేపల్లి గ్రామాల పరిధిలో బహుళార్థక సాధక పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు భూసేకరణ కోసం శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. సో మొన్నటిదాకా లగచెర్లలో ఒక ఫార్మా విలేజెస్ కోసం అంటూ గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచెర్ల, పోలేపల్లి, తర్వాత హకీంపేటలో ఫార్మా భూముల కోసం అనేది భూసేకరణ చేసే ప్రయత్నం జరిగింది. కానీ అక్కడ లగచెర్లతో పాటుగా మిగిలిన గ్రామాల రైతులు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా విషయంలో మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదు అంటూ కుండబద్దలు కొట్టారు. సో దాంతో ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో మనం అందరం చూసాం. ఫైనల్గా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేంట్లో వెనక్కి తగ్గింది? కేవలం ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్ ఏర్పాటు విషయంలో మాత్రమే వెనక్కి తగ్గింది. కానీ మిగతా మళ్ళీ పారిశ్రామిక క్యాడర్ పేరిట మళ్ళీ అదే భూసేకరణ జరిగే ప్రయత్నం చేస్తోంది. సో ఏ రూపంలో వచ్చినా మేమైతే భూములు ఇచ్చే పరిస్థితి లేదు అంటూ రైతాంగం తేల్చి చెప్తోంది. మొండి చెయ్యి చూపి పండుగనా? రైతు పండుగ పేరిట రేవంత్ రెడ్డి మోసం. పాలమూరు సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా లేక రాజీనామా చేస్తావా? కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయట పెడతాం. సమయం ఇచ్చే దమ్ముందా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. పాలమూరుకు ఏం చేసినావు? ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిది? కాంగ్రెస్ పాలనలో వలసలు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్ అన్న విషయం గుర్తుపెట్టుకో. మీ పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సో ఇట్లా భూములు ఇవ్వాల్సిందే అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం, మొండి చేయి చూపి పండుగ జరుపుకోవడం ఏంటి అంటూ హరీష్ రావు ప్రశ్నించడం, రైతుల పాలిట భయహస్తం ఏ రకంగా మారిందని, తర్వాత ఏడాది పాలనలో రైతులు ఎట్లా ఆగమయ్యారనేది ఇంకా లోపల పేజీలో మనం సమగ్రంగా చూద్దాం. రైతుల పాలిట భయహస్తం, ఏడాది బర్బాది ఎట్లా జరుగుతుందో మనం చూస్తున్నాం. మళ్ళీ అన్నదాతల ఆత్మహత్యల బాట సాగుతోంది. ఉమ్మడి ఏపీలో వ్యవసాయం కుదేలు కావడంతో రైతులు సంక్షేమంలో కొట్టుమిట్టాడారు. అప్పుల ఊబి నుంచి బయటపడే దారి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సో అట్లా మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో ఆ పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి. రైతులు మళ్ళీ ఆత్మహత్యల బాట పడుతున్నారు. ప్రాపర్గా రైతు బంధు రాకపోవడం అనేది మెయిన్ ఇష్యూగా చెప్పొచ్చు. ఎందుకంటే రైతు బంధు అనేది రైతు అప్పుల పాలు కావద్దు అంటూ కరెక్ట్గా వ్యవసాయానికి ముందు సమయంలో
పెట్టుబడి ఆ పెట్టుబడి కనుక రైతుకు అందితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం డబ్బులు అడగడం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఆ రైతు బంధు సరిగ్గా చేతికి అందకపోవడంతో మళ్ళీ వేరే వాళ్ళని ఆశ్రయించడం, అక్కడ వడ్డీలకు తీసుకురావడం, ఆ వడ్డీలు మళ్ళీ మళ్ళీ పెరిగి ఆ అప్పులు చెల్లించలేక తిరిగి రైతు ఆత్మహత్య బాట పట్టుతున్నటువంటి దుస్థితి అనేది మనకు కనిపిస్తోంది. సో మొత్తం సంవత్సరం రైతు బంధు మొత్తం 2018, 2019, 2019, 2020 బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం 72,808 కోట్లు నేరుగా రైతు అకౌంట్లలో జమ అయినటువంటి వార్త మనం చూడొచ్చు. మొత్తం 2014-15 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత 9-10 సంవత్సరాల కాలంలో 7.37 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరణ చేసింది అప్పటి ప్రభుత్వం. రైట్, భూములు ఇవ్వాల్సిందే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణ తప్పదు, భూసేకరణ జరిగే తీరుతాం, లగచర్ల రైతులకు అవసరమైతే ఎకరాకి 20 లక్షలు ఇస్తాం, ఇంకా 1-2 ఎక్కువ తీసుకోండి కానీ భూములు మాత్రం తీసుకునేది మాత్రం ఖాయమంటూ నిన్న ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతు పండుగ కాదు బెదిరింపు సభ, మీరు భూములు ఇవ్వకుండా నేను గుంజుకుంటానని బెదిరించినట్టే ఉంది, రేవంత్కు పాలమూరుపై ధ్యాసే లేదు, ప్రసంగం అంతా ఆత్మస్తుతి పరనింద అంటూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అది రైతు పండగలాగా లేదు, రైతుల్ని బెదిరించి మీ ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు మీరు ఇచ్చినా మీరు ఇవ్వకపోయినా కూడా మీ భూములు తీసుకునుడే అనేది ఒక బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసాపై ప్రకటన ఇది, రైతు పండుగలో ఆ ఊసతని సీఎం రేవంత్ రెడ్డి, రైతుల కోసం కీలక ప్రకటనలు ఉంటాయన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక చాలా కీలకమైన ప్రకటనలు ముఖ్యమంత్రి చేస్తారన్నారు. కానీ ఎటువంటి ప్రకటనలు లేదు, రైతు బంధు రైతు భరోసా ఊసే లేకుండా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. రైతుల్ని మోసగించి విజయోత్సవాల రుణమాఫీ కాని రైతులతో బీఆర్ఎస్ నాయకుల సెల్ఫీ, ఎక్స్లో సీఎం రేవంత్కు ఫోటోలు పోస్ట్ చేశారు. 2 లక్షలు దాటిన రుణమాఫీ లేనట్టేనా, రైతులకు సర్కారు మొండి చెయ్యి, రుణాలు పూర్తిగా మాఫీ చేసినట్టు ప్రకటన, రుణమాఫీ కోసం 17 లక్షల మంది నిరీక్షణ, కోతలు కొర్రీలతో అన్నదాతలకు అన్యాయం, ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం మమ్మల్ని అవమానించిండు, మాదిగోళ్ళు అంటే డప్పులు కొట్టేవాళ్ళైనా ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు. రైతు పండుగ సభలో మాదిగోళ్ళు డప్పులు గట్టి కొట్టురని మాట్లాడి సీఎం రేవంత్ తమను అవమానపరిచారని పలువురు దళిత సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. డబ్బులు పీఏ ఇచ్చినప్పుడే తీసుకుందాం, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఇరిగేషన్కు సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ఇక లోపల పేజీలో పూర్తిగా రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది లోపల పేజీలో ఫోటోగ్రాఫ్స్తో డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. ఏడాది బర్బాది ఎట్లా జరిగింది అనేది. సో ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్స్ డీటెయిల్డ్గా చూడొచ్చు. పత్తి కొనే దిక్కులేక కంటి మీద కొనుక్కులేక ఒక మహిళా రైతు వరంగల్ జిల్లా ఎనిమామల మార్కెట్లో పత్తి కొనుగోలు జరగక ఎట్లా ధీరంగా కూర్చుందో మనం చూస్తున్నాం. తర్వాత తడిచిపోయినటువంటి ధాన్యాన్ని ఎత్తుకున్నటువంటి రైతులు చూస్తున్నాం. సాయం మరిచి నోటీసుతో బెదిరించి 1,30,000 వ్యవసాయ రుణం వడ్డీ చెల్లించాలని వచ్చిన నోటీసును చూపిస్తున్నారు. మహబూబ్ నగర్లో ఒక మహిళ రైతన్న ఆగ్రహ జ్వాల, ప్రతి రైతు రుణమాఫీ అయ్యే వరకు ఈ దగాకోరు ప్రభుత్వాన్ని వెంటాడుతామంటూ రైతులు ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కర్షకుల కన్నీళ్లు అంటూ ఈ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఫార్మా కర్మ మాకెందుకు, ఫార్మాసిటీ ప్రతిపాదన నిరసిస్తూ భూసర్వే నిలిపివేయాలని మెదక్ జిల్లా డర్పూరు మల్లి గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తర్వాత ఇక్కడ యూనియన్ బ్యాంకులో రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు బారులు తిరిగిన రైతులు కాల్ముక్త సారు కనుకరించుండ్రి అంటూ మార్కెట్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి, తర్వాత అక్కడ కరెంటు సరఫరాకు సంబంధించి విత్తనాలు దొరకక కొంతమంది. సో మనం ఈ ఫోటోగ్రాఫ్స్ అని డీటెయిల్గా మనం చూస్తున్నాం. ఇథనాల్ వద్దు, వ్యవసాయం వద్దు అంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొన్న నిరసనలు జరిగినాయి. కరెంటు తీగ యమపాశం, ఆదుకుంటారా చావమంటారా, తీరని రుణం పోయిన ప్రాణం అంటూ అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక రైతు మరణించినటువంటి హృదయ విదారకమైనటువంటి ఫోటో. సో టోటల్గా రాష్ట్రంలో రైతాంగం వివిధ ఇష్యూస్తో వివిధ సమస్యలతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతోంది అనేది, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయక వాళ్ళని ఎంతగా రైతాంగం ఆక్రోశం, రైతాంగం ఆవేదన, రైతాంగం గోస ఈ ప్రభుత్వం పుచ్చుకుంటుంది అనేది ఈ ఫోటోగ్రాఫ్స్ మనం వివరంగా చూస్తున్నాం. ఇంకా మరొక వార్త చూద్దాం. గురుకులాలకు సంబంధించి గురుకులాలు తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం విషయంలో ఎట్లా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన ఆహారం కాకుండా కలుషితమైన ఆహారం వాళ్ళు తినడం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. అది ప్రభుత్వ స్కూళ్ళు మధ్యాహ్నం భోజనాలు కానివ్వండి, తర్వాత గురుకులాల్లో కానివ్వండి, చాలా నిత్యకృత్యంగా ఉన్నాయి. సో అందుకోసమని బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకులాలకు సెక్రటరీగా ఆయన పనిచేశారు. చాలా సమర్థవంతంగా వ్యవస్థ నిర్వహించారు. సో ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ కమిటీ వేసింది గురుకులాల బాటకు సంబంధించి. సో విద్యార్థులు చస్తున్నా పట్టదా, మీకు చేత కాకుండా విద్యాశాఖను బీఆర్ఎస్కు అప్పగించండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దమ్ముంటే గురుకులాలపై చర్చకు రండి, నేను ఏ విచారణకైనా సిద్ధం, తప్పు చేసినట్టు తేలితే ఉరికంబం ఎక్కేందుకైనా రెడీ,
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్, అమ్మాయిలపై కొండా మురళి దారుణాలు, అందుకు వరంగల్ గెస్ట్ హౌస్లే సాక్ష్యం. కొండాకు నాటి ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సో ఇటీవల మొన్న మంత్రి కొండా సురేఖ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు గురుకులాల్లో జరుగుతున్నటువంటి వాటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది అంటే ఏవైతే కొండా సురేఖ మాట్లాడారో దానిపైన నిన్న రియాక్ట్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో కొండా సురేఖ గతంలో ఎటువంటి వ్యవహారాలు, తర్వాత ఇప్పుడు కొండా మురళి ఎటువంటి వ్యవహారాలు అంటూ ఆయన కొన్ని అంశాలు మాట్లాడారు. దాంతోపాటుగా డైనింగ్ హాలా, డస్ట్బినా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని ఆకస్మికంగా సందర్శించారు. డైనింగ్ హాల్లో 2 రోజులుగా ఉంచిన వ్యర్థ పదార్థాలను చూసి నివ్వెరపోయారు. దుర్వాసన వస్తున్నా పట్టించుకుని ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇట్లనే ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. విద్యార్థినులు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. మేమున్నాం, అధైర్యపడొద్దంటూ భరోసా ఇచ్చారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్. మనం చూస్తున్నాం అక్కడ డైనింగ్ హాల్లో కింద ఒక డస్ట్బిన్ చుట్టూ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ ఒక హాల్ అది, ఆ హాల్లో అక్కడ విద్యార్థులు అక్కడ భోజనం చేసేటువంటి హాల్ అది. సో అక్కడే ఆ హాల్ మధ్యలో ఎంత దారుణంగా అక్కడ ఉందో మనం ఈ ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. సో ఇట్లా వ్యవస్థ ఎందుకు ఉంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. సో మీ ఇంట్లో వంటగదులు ఇట్లానే ఉంటాయా అంటూ ఆవిడ నిన్న పరిశీలించారు. మీ పిల్లలకి ఇలాగే వండి పెడతారా? మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మానకోట జిల్లాలోని ఏకలవ్య గురుకులాన్ని సందర్శించారు. గురుకులాలను పట్టించుకోరా, విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ఇంత నిర్లక్ష్యమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్దా అన్నం తింటారా? అధికారుల తీరుపైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆగ్రహం. గురుకుల బాటలో భాగంగా షాయంపేట జ్యోతి బాపులే గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలి, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశం. నేరడిగొండ కేజీబీవీ సందర్శన, సొంత డబ్బులతో దుప్పట్లు అందజేశారు ఎమ్మెల్యే. ఇంకెంతకాలం పురుగుల అన్నం? ఫుడ్ పాయిజన్కు సీఎందే బాధ్యత. సర్కారుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. ఖమ్మం బంద్ సక్సెస్, జిల్లాలో ర్యాలీలు తీశారు. విద్యార్థులు చస్తున్నా పట్టదా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ప్రశ్నించారు. నేను ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకొని ఐపీఎస్ అయినా, దేశ రక్షణ కోసం పనిచేసిన, అనేక అవార్డులు అందుకున్నా, 7 ఏళ్ల సర్వీసును వదిలి రాజకీయాల్లోకి వచ్చిన, 9 ఏళ్లు గురుకులాల కార్యదర్శిగా ఉన్నా, నా రికార్డులు సంక్షేమ భవన్లో భద్రంగా ఉన్నాయి. అధికారం మీ చేతుల్లో ఉంది, ఏసీబీ మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. తప్పు చేశానని తేలితే జైలుకు వెళ్లేందుకైనా, ఉరికంబం ఎక్కేందుకైనా రెడీ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న రియాక్ట్ అయ్యారు. మొన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు నిన్న ఆయన. పక్కన చిత్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా మనకు కనిపిస్తున్నారు. గురుకుల సమస్యలపైన ఒక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. 8522044336 అనే నెంబర్, హెల్ప్ లైన్ నెంబర్ కూడా నిన్న ఇచ్చింది. కోటి ఉమెన్స్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన. చాకలి ఎల్లమ్మ పేరును యూజీసీలో చేర్చాలని వాళ్ళు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటకు అడ్డంకులని ఈ వార్త మనం చూస్తున్నాం. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వాగ్వాదం. చొప్పదండి మండలం రుక్మాపూర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు నిర్బంధం, మరోవైపు అరెస్టులు. మాజీ మంత్రి కొప్పుల గృహ నిర్బంధం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అరెస్టు, పోలీసులతో నాయకుల వాగ్వాదం. సో ఇది బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట ఒకటి స్టార్ట్ చేసింది. గురుకులాల్లో ఎందుకు విద్యార్థులు ఆత్మహత్య బాట పడుతున్నారు? ఎందుకు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించట్లేదు? అక్కడ పాము కాట్లతో ఎందుకు చనిపోతున్నారు? కొంతమంది విద్యార్థులు గురుకులాలను మేము ఉండలేమంటూ ఎందుకు వాళ్ళు గోడలు దూకి బయటకు వెళ్ళి రకరకాల ప్రమాదాలకు ఎందుకు బలవుతున్నారంటూ ఒక గురుకులాల్లో వాస్తవ పరిస్థితి ఏంటి తెలుసుకుందామనే దాని మీద గురుకులాల బాట స్టార్ట్ చేసింది. సో గురుకులాల బాట నిన్న పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, మరొక వార్త చూస్తే ధరణికి సంబంధించినటువంటి వార్త. ధరణిని అసలు ఎవరు అడ్డుకుంటారనేది ఒక వార్త మనకు కనిపిస్తోంది. ధరణిలో మార్పులకు మోకాలు అడ్డేది ఎవరు? కీలక అధికారులపైన రెవెన్యూ సిబ్బంది ఆరోపణలు. మొదటి నుంచి అడ్డం పడుతున్నారంటూ మండిపాటు. దరఖాస్తుల పెండింగ్కు కారణమంటున్న సిబ్బంది. నిబంధనల పేరుతో బదిలీని అడ్డుకుంటున్న అధికారి. నేటి నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసి చేతికి అంటూ వార్త చూస్తున్నాం. ధరణి పోర్టల్లో గుట్టలుగా పెరిగిపోతున్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నతాధికారి అనుసరిస్తున్నటువంటి వైఖరే కారణమనేది ఒక చర్చ సాగుతోంది. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం. కొత్త చైర్మన్ నియామకానికి గవర్నర్ ఆమోదం. రేపటితో ముగియనున్న మహేందర్ రెడ్డి పదవీకాలం. 5.5 ఏళ్లు చైర్మన్గా కొనసాగనున్న బుర్రా వెంకటేశం. ట్యూషన్ టీచర్ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్గా ఆయన ప్రస్థానం కొనసాగింది. ఉద్యోగార్థుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తా అంటూ బుర్రా వెంకటేశం
స్పష్టం చేశారు. టీజీపీఎస్ చైర్మన్ పోస్టు బాధ్యతాయుతమైనది. ఇది నాకు లభించిన మంచి అవకాశంగా భావిస్తా. చైర్మన్గా 5.5 ఏళ్లు పనిచేసే అవకాశం ఉంటుంది. నేను కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించా. ఉద్యోగార్థుల బాధలు నాకు తెలుసు. వాళ్ళ కోసం శ్రమిస్తా. వాళ్ళ కోసం ఉద్యోగ నియామక ప్రకటనలు కావచ్చు, తర్వాత ఉద్యోగాలు పారదర్శకంగా ఎంపిక జరిగేందుకు ప్రయత్నిస్తా అంటూ ఆయన స్పష్టం చేశారు. మరొక వార్త చూస్తే సోలార్ టెండర్లు భారీ బడా సంస్థలకైనా పెద్ద సంస్థలకే దక్కేలా నిబంధనలు. పీఎం కుసుమ్ స్కీమ్ వెనుక తతంగం. టెండర్లను ఆహ్వానించిన రెడ్కో సంస్థ 1 మెగావాట్కు 3 కోట్ల టర్నోవర్ కండిషన్. చిన్న కంపెనీలకు చివరికి మొండి చేయి మండిపడుతున్న తెలంగాణ బిడ్డలు వంటి ఈ వార్త చూడొచ్చు. మరొక వార్త చూస్తే పిల్లలే హరిత దూతలు. గ్రీన్ ఛాలెంజ్కు కేసీఆర్ హరితహారమే స్ఫూర్తి. శ్రీ కల్పతరు సంస్థాన్ విశిష్ట పురస్కారం అందుకున్న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. రాజస్థాన్ గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం. మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు అవార్డు అందజేస్తున్న రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బాగ్డే. జైపూర్లో శ్రీ కల్పతరు సంస్థాన్ గ్రీన్ ఐడల్ అవార్డు కార్యక్రమంలో మాట్లాడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ కుమార్. ఆకుపచ్చని హరిత వ్యాప్తికి పిల్లలే దూతలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. విత్తనం నుంచి మొక్క నుంచి మహావృక్షం ఎదిగినట్టుగానే పర్యావరణ బ్రాండ్ అంబాసిడర్లుగా పిల్లలు ఎదుగుతూ తమ పరిసరాలని హరితమయం చేస్తారని, అందుకు పెద్దలు సహకరించాలని ఆయన ఉద్బోధించారు. సో గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు కేసీఆర్ హరితహారమే స్ఫూర్తి అంటూ ఆయన స్పష్టం చేశారు. హరితహారం తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకం ఎంత గొప్పగా తీసుకుందో, కొన్ని కోట్ల మొక్కలు నాటి ఎట్లా గ్రీన్ కవర్ ఎట్లా పెంచిందో, సో అదే స్ఫూర్తి గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అంటూ ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని దిగ్విజయంగా ముందుకు కొనసాగిస్తున్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. విగ్రహ స్వరూపం మారిస్తే ఊరుకోం. అక్కస్తోనే అస్తిత్వంపై దాడి. కేసీఆర్ చరిత్రను చెరిపే కుట్రలు. ఆంధ్ర పాలకుల మెప్పుకే మార్పులు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. నిండా ముంచి పండుగల రైతు పండుగ పేరిట రేవంత్ గప్పాలు. 63,000 కోట్ల మోసం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కన్వీనర్ సతీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ పోరాట ఫలితమే కోచ్ ఫ్యాక్టరీ. కాంగ్రెస్ నేతల పాత్ర శూన్యం. కాజీపేట జంక్షన్ను డివిజన్గా అప్గ్రేడ్ చేయాలి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ అని వార్త చూడొచ్చు. ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలతో తెలంగాణ టుడేలో లగచర్ల ఫార్మర్స్ స్ట్రీట్ ఫాస్ట్ అనే వార్త చూస్తున్నాం. వోంట్ టు పార్ట్ విత్ దేర్ ల్యాండ్స్ ఈవెన్ యాజ్ గవర్నమెంట్ ఇష్యూస్ నోటిఫికేషన్ ఫర్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రియల్ పార్కుకైనా సరే మా భూములు మేము ఇచ్చే పరిస్థితి లేదు అనేది లగచర్ల గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.